షాబాద్ మర్డర్లో నిందితుడిని సీఎం చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ తీరుతో పోల్చారు. అలాంటి సైకోయిజం వల్లనే తెలంగాణలో మర్డర్లు జరిగాయన్నారు. హిట్ అండ్ రన్ ఎస్కేప్ తరహాలో రాష్ట్రంలో వైసీపీ ప్రవర్తన ఉందని మండిపడ్డారు. ఏదో ఒక అరాచకం చేసి టీడీపీని ట్రాప్ చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్ఘటనలు సృష్టించి బెంగళూరులో జగన్ దాక్కుంటున్నారని విమర్శించారు. క్రిమినల్ మనస్తత్వాన్ని సోషల్ మీడియాలో వాడుకుంటున్నారన్నారు. ఇలాంటి సైకోయిజానికి ఆధ్యాత్మికత, టెక్నాలజీనే పరిష్కారమని సూచించారు. ఒక రాజకీయ పార్టీ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. మీలో కూడా చైతన్యం రావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒక రాజకీయ పార్టీ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషి షాబాద్ మర్డర్లో నిందితుడిని సీఎం చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ తీరుతో పోల్చారు. అలాంటి సైకోయిజం వల్లనే తెలంగాణలో మర్డర్లు జరిగాయన్నారు. రైట్, ఇక చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ఎట్లా అర్థం చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే కూడా తెలంగాణలో జరిగిన మర్డర్స్ కి సంబంధించిన సైకోయిజంతో సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీని పోల్చడం జరిగింది, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రోజు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా అటు వైసీపీని అలాగే వైసీపీ అధినేత జగన్ ను కూడా టార్గెట్ చేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా క్రిమినల్ మైండ్ సెట్ కు సంబంధించి అంటే నేరపూరిత మనస్తత్వానికి సంబంధించి కూడా సైకోయిజం అనేటువంటి అంశాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును కూడా సీఎం చంద్రబాబు విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా 2021 తెలంగాణ రంగారెడ్డిలో ఉన్నటువంటి షాబాద్ మండల పరిధిలో జరిగిన ఓ ఘోరమైన జంట హత్యల ఉదంతాన్ని కూడా చంద్రబాబు ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే అప్పుడు మనం చాలా సంచలనమైనటువంటి కేసును కూడా చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అతి దారుణంగా కూడా హత్య చేసి ఆధారాలు దొరకకుండా శవాలను తగలబెట్టినటువంటి కేసులో ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడు అత్యంత క్రూరమైన సైకో తరహా మనస్తత్వంతో కూడా ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు కూడా విచారణలో నిర్ధారించడం జరిగింది. అంతేకాదు ఆ నిందితుడు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కేవలం తన స్వార్థం కోసం ఈ అరాచకానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అటువంటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కూడా ఈ రోజు చంద్రబాబు వైసీపీ ఉన్నటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ రోజు దుయ్యబట్టిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో అటువంటి పరిస్థితులే ఉన్నాయి. కావాలని రోజు ఏదో ఒక మూల ఏదో ఒక అరాచకాన్ని సృష్టించి ఆ తర్వాత ఆ బురదను కూటమి ప్రభుత్వం పైన వేసే విధంగా కూడా వైసీపీ వ్యవహరిస్తుంది అనేది కూడా ఈ రోజు చంద్రబాబు తీవ్రంగా కూడా మండిపడ్డారు. అంతేకాకుండా వైసీపీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ న్యూసెన్స్ చేసి ట్రాప్ చేయాలని చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.